దేవుణ్ణి ఆరాధించే ముందు బైబిల్ గ్రంథంలో చెప్పిన మాటలను గురించి తర్వాత దేవుణ్ణి ఆరాధిద్దాం. వాక్యం మనం చదువుకుని వాక్యం ధ్యానించుకుని దేవుణ్ణి ఆరాధించాలనేది కాదు. వాక్యం దేనికంటే దేవుడు మనకు చేసిన కార్యాలలో ఏ సందర్భాల్లో మనల్ని దేవుడు రక్షించాడో, ఏ సందర్భాల్లో దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడో, ఏ సందర్భాల్లో దేవుడు మనకు ఉపకారిగా ఉన్నాడో ఆ సందర్భాలను మనం గుర్తు చేసుకోవడానికి వాక్యం కానీ వాక్యం చదువుకుని దేవుడిని ఆరాధించాలని కాదు. ఆరాధన అనేది వ్యక్తిగతంగా దేవుడితో రోజు మనం కలిసి జీవించాం. ఒకరోజు ఆదివారం మందిరం కూర్చుని, ఒకరోజు దేవుడితో సహవాసంగా ఉన్నాను, ఒకరోజు నేను దేవుడితో కలిసి జీవించాలనుకునేది కాదు. ఒకరోజు మనము సహవాసం చేయడం అంటే ఒక భార్య ఒక భర్తతో ఒకరోజు నేను కాపురం చేసి ఉన్న 6 రోజులు నా ఇష్టాన్ని నేను లోపల తిరుగుతాను అనే మాటకు ఎంత పరమార్థం యథార్థంగా ఉంటుందో అలాగే దేవుని వాక్యం విషయంలో ఆరాధన విషయంలో కూడా అంతే పరార్థంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కరోజు దేవుడిని ఆరాధించేది కాదు, రోజు దేవుడిని ఆరాధించాలి. ఆరాధన అనేది వ్యక్తిగతంగా నాకు నేనుగా దేవుడికి సమర్పించుకోవడం, అర్పించుకోవడం. ఆరాధన అనేది దేవుడికి అర్పణ. నేను తీసుకొచ్చే అర్పణ దేవుడికి అంగీకారంగా ఉండాలి. నా జీవితమే దేవుడికి అర్పణ. అలాగని కాను వేసుకోవడము, లేకపోతే బహుమానం తీసుకురావడము ఇలాంటివి చేసేవి కావు. దేవుని మందిరంలో ఇది చేసినా దేవుని మహిమ కోసమే చేయాలి. అలాగే మనం చేసే దాని నుంచి ఆరాధన అనేది కాదు. ఆరాధన అనేది నా జీవితం అయి ఉండాలి. నా జీవితంలో నేను ఉన్న దాని ప్రకారం నేను నేర్చుకుంటూ ఉండాలి. ఏదో వచ్చాను, కూర్చున్నాను, వెళ్ళిపోయాను, అయిపోయింది అనేది ఉన్నది కాదు క్రైస్తవ జీవితం అనేది. ఎందుకంటే రోజులు చాలా తక్కువగా ఉంటాయి. మనకు అత్యంతమైన ఆ మహానీయుని మనం ఆరాధనకు యోగ్యులుగా మనం చేసినందుకు దేవుని ఆరాధించాలి. మనకు అసలు అర్హతే లేదు. మనకు ఆ దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని సహవాసంతో మనం కలిసి ఉండడానికి ఏ అర్హత లేని నీకు నాకు ఆ పరలోక తండ్రి ప్రేమించి అర్హత లేని మనకు అర్హతనిచ్చాడు. దేని జరుగుతుందో దాని నుంచి మన నుంచి దూరం చేశాడు. అందుకు బట్టి దేవుడిని మనం ఆరాధించాలి. ఆరాధన అనేది 2 మాటలు పాడుకుని 4 మాటలు చెప్పుకుని కాలు కలిసి వెళ్ళిపోయేది కాదు. నిత్యము నిరంతరం రోజు మనలో ఎక్కడో అక్కడ దేవుడి కోసం మనం జీవించడానికి, మనం నిలబడి చాటుగా నిల్చోవడానికి, దేవా ఇక్కడ నీకు మహిమకరంగా నేను మాట్లాడగలిగాను, దేవా నీకు మహిమకరంగా నేను చేయగలిగాను, ఇక్కడ నీకు మహిమకరమైన నేను వెళ్ళగలిగాను అని ఒక స్థాయి మనం సంపాదించుకుంటూ ఉండాలి. మనం సంపాదించుకోవడం మన వల్ల కాదు, మనం చేయలేము. అయితే మనకు ఆశ ఉంటే మనం దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. ప్రభా నేను నీకు నిజమైన ఆరాధనగా నేను జీవితాలనుకున్నాను, కానీ నేను పడిపోతున్నాను, నాకు చేత కావట్లేదు, నువ్వు సాయం చేయ ప్రభు అని మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని సాయం చేస్తాడు. అసలు మనకు ఆసక్తి లేకుండా ఉంటే, మనకు ఆలోచన లేకుండా ఉంటే ఏదో దేవుడు నమ్ముకున్నాము, బాప్టిజం తీసుకున్నాము, ఆదివారం మందిరానికి వెళ్ళాము అనుకునేది కాదు. ఎక్కడ ఆ దిక్కు నీటి జలవాగు దగ్గర ఎలాగైతే పొరబెట్టిందో అలాగా దేవుడి మాట ఎక్కడ దొరుకుతుందో ఆ మాట కూడా 25 రోజులు వచ్చేసాయి. కాబట్టి ఆ జలధార ఎక్కడ ఉండాలి, ఆ చెవులు పడటానికి మనం ఆసక్తి చూపి ఆ యొక్క జలవడగాడికి, ఆ దారగాడికి ఉరుకులాడుతూ పొరలాడుతూ వెళ్ళే స్థాయిలో ఉండాలి. కానీ మన సమస్యలతోనూ, మన వాక్యంలో ఉన్న ఈ బాధలతోనూ, ఏ యొక్క ఆర్థిక ఇబ్బందులతోనూ టైం అంతా గడుపుకుని ఏదో ఆదివారం అనుకున్నాం కదా, దేవుడు అనుకున్నందుకు ముగ్గు చెల్లించుకున్నాం కదా అనుకునే ఉద్దేశంతో క్రైస్తవ జీవితం జీవిస్తే మన దారి మందే, దేవుడి దారి దేవుడిది. దేవుడితో కలిసి జీవించడం అనేది మాత్రమే దేవుడికి ఆరాధన. కలిసి జీవించడానికి మనం ఇష్టపడాలి. మనమైతే మనం జీవించలేము, కానీ మనం ఇష్టపడితే మాత్రం దేవుడు సాయం చేస్తాడు. అలాగని మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించి ఆదివారం వచ్చాను, శుక్రవారం వచ్చాను, మంగళవారం వచ్చాను అనేది కాదు. మన జీవితంలో మనం కూడా మార్పు పొందాలి. నూతనంగా మార్పు పొందాలి. అది దేవునికి ఆరాధన. దేవుడు ఎప్పుడు కూడా మనం ఇచ్చే కానుకలు కానీ, మనం ఇచ్చే బహుమానాలు కానీ, మనం ఇచ్చే సంపద కానీ దేవుడు ఆశించడం. నువ్వు దేవ మనసు కలిగి నలిగిన హృదయంతో దేవుడికి కావాల్సింది నువ్వు, మన శరీరం, మనం దేవా ఇసుకుపోయా, నలిగిపోయా, నా జీవితం నాకు గట్టు పుట్టింది, ఇటువంటి జీవితం నాకు వద్దు, నిజమైన జీవితం నీ కోసం జీవించే జీవితం నాకు కావాలి ప్రభు అని మనం ఆయన పోజాడుకుంటామే. అప్పుడు మనం అనాదానికి ముందుకు నడుస్తున్నట్టు అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా బైబిల్ వాక్యానుసారం మనం జీవించడానికి ఇష్టపడాలి.
కీర్తన గ్రంథం మాట రాశాడు. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం పేజీ నెంబర్ 478. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం 16వ వచనం. నీవు బలులు కోరువాడు కావు, కోరిన ఎడల నేను నీకు అర్పించదును. దేవుడు బలులు కోరుకుంటున్నాడు. బలులు ఎందుకు కోరుకుంటాడు అంటే మనం చాలా తెలుగుదల వాడాం కదా. మనం చేసిన పాపాలకు, మనం చేసిన తప్పులకు, మనం చేసిన మోసాలకు దేవునికి ఏదో ఒక కానుకిచ్చి మొక్కుబడిగా నన్ను క్షమించు ప్రభా అనుకుంటే అది అక్కడితో సరిపోతుంది అనుకునే స్థాయికి మనం ఉంటాం. మానవుడు చాలా తెలుగుదల. అందుకే దావీదు మాట రాశాడు. దావీదు ఎప్పుడు రాశాడు ఆ మాట? పక్షపాతో పాపం చేసి ఆ పాపాన్ని బయలుపడినప్పుడు దేవుడు బయలుపరిపించాడు. ఎవరితోనూ? తన జాబులతో బయలుపరిపించినప్పుడు ఆ యొక్క దావీదు బోరున ఏడుస్తూ అప్పుడు అడుగుతున్నాడు, దేవా నువ్వు బలు కొనుగోడు కావు, నువ్వు బలు నిర్ణయించేవాడిని. బలు పడడానికి సులువు, కానీ మన ఇష్టానుసారంగా మన ఇష్టపూర్తిగా మనం దేవుని మనసుతో క్షమాపణకు మాత్రం కష్టం. నువ్వు కాను యొక్క ఇష్టపడతావు, కానీ నన్ను క్షమించలే మాట మాత్రం అడగలేదు. నువ్వు దేవుడి మందిరంలో పనిచేయడానికి ఇష్టపడతావు, కానీ నేను చేసింది తప్పు అనుకోకుండా ఇష్టపడతాను. అందుకనే ఆ దావీదు మాట రాయించాడు. దావీదు ఏం చేశాడు? పాపం చేశాడు. ఒక పాపం కాదు, 3 పాపాలు చేశాడు. నరహత్య చేశాడు, వేషధారణ, తర్వాత వ్యభిచారం, 3 పాపాలు చేశాడు. ఆ 3 పాపాలు బయటపడేటప్పటికి ఏమంటున్నాడు? నువ్వు బలు కోరుకునేవాడు కాదు, బలు కోరుకునే నేను ఎందుకు బలు చేసేవాడు. దావీదు ఎవరు? రాజు. అటువంటి ప్రజలకు రాజు. రాజు దగ్గర ఏమైనా కలుగు ఉంటుందా? ఏమైనా కొదువు ఉంటుందా? లేదు, అన్నీ ఉంటాయి. అలాంటి రాజు జనాన్ని పరిపాలించే ఆ రాజు ఏమంటున్నాడు? నువ్వు బలు కోరుకునేవాడు కావు, నువ్వు బలు కోరిక బలించేవాడు. తిరిగి నలిగిన హృదయాన్ని కోరుకుంటున్నావు. నేను ఇసుకుపోయా, నాకు వద్దు ఈ పాపిష్ట జీవితంలో వద్దు, నేను పాపం చేశా, నాకు దీంట్లో తృప్తి అనిపించలా, నాకు అనుచనం నాకు వేదన కనిపిస్తుంది, కానీ నాకు తృప్తిగా నేను చేసిన పాపం నన్ను నవ్వులేస్తుంది, నన్ను కడిగేస్తుంది, నన్ను బంధింపు చేస్తుంది, నన్ను నులివేస్తుంది. పశ్చాత్తాపంతో అడుగుతున్నాడు. ఎవరి? నువ్వు బలి కోరువాడు కాదు. నువ్వు బలి కోరుంటే నేను బలి అర్పించేవాడు. మనం ఏదైనా మాట్లాడినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు కానీ అంత సులువుగా అయ్యో ప్రభు నాకు క్షమిస్తాను మనం మాట్లాడు. ప్రభు క్షమిస్తాడు. ప్రభు మాత్రం మహా గొప్పగల దేవుడు, మహా మంచి దేవుడు. అంత మంచి దేవుడు ఎప్పటికీ ఉండరు. అంత గొప్ప దేవుడు, అంత మహానీయుడు. ఆయన మనం ఎన్నిసార్లు తప్పు చేసి వాళ్ళని క్షమించంటే క్షమించాను అనేదా, క్షమించాను అయ్యారా నువ్వు తీసుకునే దేవుడు. ఎన్నిసార్లు క్షమించినా అలా క్షమించేదాడే ఉన్నామా అని దేవుడు అడిగితే మనకి సమాధానం ఉందా? ఆ సమాధానం ఎదుర్కోవాలి మనం. ఓ దేవా, నేను ఇక్కడే ఉంటున్నాను, నన్ను నడిపించిన ఆయన నాకు చేత కావట్లేదు నువ్వా అని దావీదులాగా తిరిగిపోయిన మనసుతో, నలిగిపోయిన హృదయంతో మనం దేవుడి దగ్గర భోజాలాలి. ఏదో ప్రార్థన చేస్తున్నాను, నేను తెల్లగట్ల లెగుతుమే ప్రార్థన చేయదే మనసు దిగి బయటకు రాను, సాయంత్రం పడుకునే ముందు ప్రార్థన చేయదే మనసు వెక్కను అనుకునేది కాదు. మన ప్రార్థన 2 మాటలు పలికినా అది యథార్థత ఉండాలి, అది భారంగా ఉండాలి, అది అంగీకారంగా ఉండాలి. ఎవరికీ చెప్తున్నారు? దేవునికి అంగీకారంగా ఉండాలి. మనుషులు మెప్పు కోసం మనుషులు మెచ్చుకుంటారని మనం చేసేది కాదు. నలుగురు పిల్లలకు మైకులో చేసేది కాదు. మన ఇష్టపూర్వకంగా దేవునికి మనం అడగవలసిన మాట మనం అడుగుతున్నా దేవుడికి ప్రార్థన. చాలామంది ఏమంటారంటే నాకు రాదు, నాకు చదువు లేదు, నాకు ఏ బాగా శాతం రాదు. ఎందుకు రాదు? నీకు ఏదైనా అవసరమైనప్పుడు అడుగులాగా ఒక మనిషితో నువ్వు మాట్లాడిన మాటే దేవుడు నీ ముందు కూర్చున్నాడు, దేవుడితో నేను మాట్లాడుతున్నాను,
అనే ఒక అనుభూతి మనలో ఉన్నప్పుడు అది దేవుని స్తుతించడం. ఆ అనుభూతిలో కూర్చుని ప్రభుతో మాట్లాడడమే, ప్రభుని కనపరచడమే దేవునికి స్తుతించడం. అలాగే దావీదు ఎంతో బాధతో, వాదనతో, మహావేదనతో ఆ మాట్లాడుతున్నాడు. 17వ వచనమా, 17వ వచనం, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగిన హృదయము నీవు లక్ష్యం చేయుతున్నావు. చెయ్యు విరిగి నలిగిన మనసు అంటే దేవునికి చాలా ఇష్టం. ఎప్పుడు విరిగిన అంటే ఏంటి? నువ్వు బాధతో ఏడుతావమ్మా కాదే, జీవితంలో విసిగిపోయావు, జీవితంలో అన్ని అనుభవించేసా, అన్ని చూసేసా, అన్ని అనుభవించేసా, కానీ నాకు తృప్తి లేదు. ఎందుకు తృప్తి లేదు? దేవునితో సహవాసం లేదు, దేవుని సంఘంలో సహవాసం లేదు, దేవుని ప్రజలతో సహవాసం లేదు, దేవునితో సహవాసం లేదు. ఇంకా నీవు నాకు తృప్తి ఎక్కువ ఉండాలి, నీకు నాకు నెమ్మది ఎక్కువ ఉండాలి, ఆనందం ఎక్కువ ఉండాలి. అందుకే దావీదు ఎప్పుడైతే పాపం చేశాడో దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఆయన అనేక రకాలుగా తన ప్రవర్తన మార్చుకున్నాడు. దేవుడు ఆ దావీదు మీద ఎంత పడిన దేవుడు అంటే, అందుకే దేవుడు ఏమన్నాడు? దావీదు నా హృదయాంశాలలో ఉన్నాడు. అలాగే నన్ను కూడా మన క్రీడ పెట్టాను, నా హృదయాంశాలలోనే స్థాయిలో మనం ఉండాలి. అందుకే కూడా దేవుడు గుర్తు చేస్తున్నాడు. దావీదు ఎలాగైతే రోధించాడో నేను కూడా అలాగే దేవుని దగ్గర ఇరిగిన మనతో, ప్రభా నాకు ఈ జీవితంలో నాకు తృప్తి లేదు, ఈ భూమి మీద నేను జీవించిన జీవితంలో నాకు ఆనందం లేదు, సంతోషం లేదు. ఆ ఒక్క గంట నేను సంతోషించే సంతోషంలో రోజంతా ఏడుతూ ఉంటున్నానే, నాకు నిజమైన సంతోషం లేదు, నిజమైన ఆనందం లేదు, నా మనసు చిక్కిపోయింది, నలిగిపోయింది. నేను రోదన కలిగి ఉండాలి. ఆ రోదన కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు మనకున్నాడు, మనల్ని నెమ్మదిగా నడిపించే దేవుడు మనకున్నాడు. చూడండి, గొర్రెలు వీరినప్పుడు, అవి చిన్నపిల్లలు నడవలేనప్పుడు ఆ కాపరి ఏం చేస్తూ ఉంటాడు? ఆ గొర్రెలను ఎత్తుకుని మెల్లిగా తోలుతూ ఉంటాడు ఆ గొర్రెలు. అలాగే మనం కూడా మన హృదయం ఎప్పుడైతే నలిగిపోయి, ఇసుకుపోయి, మా వేదనతో, వాదనతో దేవుడిని మనం రోజాడినప్పుడు దేవుడు నిన్ను తోసిపోయాడు, తొందర పెట్టడు, నెమ్మదిగా తీసుకుని యావనెత్తుకుని నెమ్మదిగా నడిపిస్తాడు మన దేవుడు. ఎంత కనికర గల దేవుడు మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. అలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం. అలాంటి దేవుడు మనం ఆరాధించాలి. దేవుని కోసం జీవించడం ఒక్కరోజు చాలు, ఒక గంట చాలు. రోజులో ఒక గంటగా మనం జీవించగలిగితే దేవుని అది అర్పణగా మనం చూసరాలి. ఏదో ఒక సమయంలో మనకు అవసరం వచ్చి నిలబడి దేవుని కోసం నిలబడే సమయం వచ్చినప్పుడు మనం దేవుడి కోసం నిలబడకోకుండా అపోహ ఏం చేస్తూ ఉంటుంది? ఏదో ఒక పొలం విసురుతూ ఉంటుంది. దాని నుంచి మనం తప్పుకోవాలి. మనమే నష్టపోతాం కానీ దేవుడు నష్టపోతాం. ఆ మెలుగు మనకు కావాలి, ఆ మెలుగు మనకు కావాలి. ఆ మెలుగు లేకపోతే మనమే నష్టపోతాం. అందుకనే పౌలు మాట్లాడించారు, మద్యంతో మత్తులై ఉండకండి, ఆత్మకులై ఉండండి. కాబట్టి మనం ఎంత రోదంలో ఉన్నా, మన హృదయం ఎంత విసిగిపోయినా, ఎంత నలిగిపోయినా, దేవుని సన్నిధిలో మాత్రం, దేవునితో సమాజంలో మాత్రం, దేవునితో కలిసి జీవించే విషయంలో మాత్రం రాజపడిన జీవితం మనం జీవించాలి. అది దేవునికి అర్పణ, అది దేవునికి అర్పణ. ఎప్పుడు కూడా దేవునికి రాజపడే జీవితం జీవించడం. ఎక్కడో అక్కడ మనం తెప్పు చేసుకోవాలి, తెగొట్టుకోవాలి. ఈ లోక సంబంధమైన సంబంధాలు తెగొట్టుకోకపోతే మనకు ఆ వేదన రాదు, ఆ వాదన రాదు, ఆ బాధ రాదు. ఆ బాధ రావాలి అంటే మనం లోక స్నేహాన్ని మనం విడిచిపెట్టుకోవాలి. ఆ దావీదు ఎప్పుడైతే ఆ నాతాను ప్రవక్త వచ్చి అతను ఒక పొడుపు కథగా చెప్పి ఆ కథలో భావాన్ని వివరించేసరికి ఒక్కసారి గుడ్లు బాదుకున్నారు. దాన్ని మరణ శిక్ష అని అతను ఆయన నోటితో రాజయ్య ఉన్న ఆ దావీదుతో దావీదే అన్నాడు. ఏమన్నాడు? దీనికి మరణ శిక్ష. అలాంటి మరణ శిక్షకు పాత్రమయ్యాము. మనం మరణానికి పాత్రమయ్యాం. మనం పాత్రమయ్యాం. మనం ఏం చేశాడు? దేవుడు విడిపించాడు. నా వల్ల కావట్లేదు ప్రభా, ఈ జీవితం నువ్వు కోరిన జీవితం నేను జీవించలేకపోతున్నాను ప్రభా, నాకు చేత కావట్లేదు ప్రభా,
అని మనం గోజాకి ఏడ్చినప్పుడు దేవుడు మనల్ని నెమ్మదిగా నడిపించి మొదలుపెట్టాడు. ఆ మార్గంలో మనం నడుతూ ఆ ప్రయాణం కొనసాగుతున్నాం. ఆ ప్రయాణంలో మనం ముందుకు సాగుతున్నాం. యాకోబు కూడా అంతే. యాకోబు కూడా అలాగే విసిగిపోయాడు. అన్ని సంపాదించేసుకున్నాడు, అన్ని పూర్తి చేసుకున్నాడు. అన్ని సంపాదన అంటే మామూలు సంపాదన కాదు. అన్నగారిని మోసం చేయడం, మామగారిని మోసం చేయడం, అనేక రకాలుగా సంపాదన బోర్డంతా కూర్చుకున్నాడు. కానీ తన ప్రాణంలోకి వచ్చేటప్పటికి భయం, మనసు ఆందోళన, ఆవేదన. ఆదికాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయం 24వ చదువుమా. యాకోబు ఒకడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో వెలుగులాడింది. చరాకు అతడు దేవుడితో ఎందుకు పెరుగులాడాడు? అసలు పెరుగులాడవలసిన అవసరం ఏముంది? దేవుడు అక్కడ ఎవరున్నారు అని మనం చూసుకుంటే పైన 23వ వచనం చదవమ్మా. 23వ వచనం. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తను కలిగినంతయు పంపివేసి ఏం చేశాడు? ఎవరు దాటించాడు? భార్యని, పిల్లల్ని, తన యావత్తును వేరు అడ్డుగా ఉంటే వేరు దాటించేశాడు. మీరు వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోండి అని ఒక్కడే కూర్చున్నాడు. ఒక్కడే ఏకాంతంగా కూర్చున్నాడు. ఒక్కడే ఏకాకిగా అందరూ వెళ్ళిపోయారు. ఎవరూ లేరు. భార్య కానీ, పిల్లలు కానీ, దాసులు కానీ తన సంపద కానీ ఏమీ లేదు. ఒక్కడే మిగిలిపోయి అక్కడ రోదన, బాధ. సంపాదించుకున్నాడు కదా, ఇంకా బాధ ఎందుకు? తను చేసిన మోసం తనని నమలేస్తుంది. తను చేసిన పాపం తనని ఉదయాన్ని పిండేస్తుంది. ఎక్కడొచ్చి చంపేస్తాడో అన్నగారని భయాందోళన. ఎక్కడొచ్చి మనం మింగేస్తుందని అపవాది. మనం కూడా ఎటువంటి భయం ఉన్నప్పుడు మనం కూడా అలాగే గోజాడు. యాకోబు ఆ ఒక్కడే కూర్చుని, ఆ ఏడుతూ కూర్చుని, ఆ మొర మహారోదనతో మొరపెట్టుకుంటాడు. లేకపోతే దేవుడు దర్శించేవాడా? ఆ దేవుడిని దర్శించగానే దేవుడిని పట్టుకుని వదులుతూ మానేశాడు. పట్టుకుని వదల్లా. ఇంకా దేవుడితో పెరుగులాటం మొదలెట్టాడు. దేవుడి దగ్గరికి యాకోబు ఎక్కడున్నాడు? ఎడారిలో ఉన్నాడు. ఏడు కట్టుకున్నాడు. ఆ ఏడు దాడి చేసి అరణ్యంలో ఉన్నాడు. నేను ఇంక అందరూ వెళ్ళిపోయారు, నా సాగు ఎలా ఉండాలో దొరుకుతుందిలే అని విసిగిపోయి నలిగిపోయిన హృదయంతో దేవుడు అడుగు మొదలెట్టాడు. నేను ఏం చేయను ప్రభా, నా దిక్కేంటి, నా పరిస్థితి ఏంటి అని ఏడుతూ మొదలెట్టాడు. ఆ ఏడుతూ మొదలెట్టినప్పుడు ఆ దేవుడితో పెనుగులాట మొదలైంది. లేకపోతే దేవుడితో ఎప్పుడైతే నీ పాపం నీకు గుర్తు రాలేదో మనం ఎవరికి భయపడం, నాకేంటి అనే స్థాయిలో మనం తిరుగుతూ ఉంటాం. నాకేంటి అనే ఆలోచనతో ఉంటాం. నన్ను ఎవరంటారు, నాకేంటి అనే స్వభావంలో వచ్చాడు. దేవుడు అంతవరకు రానికుండా ఏం చేస్తుంటాడంటే, ఎందుకంటే మన పాపంలో పడిపోతుంది. ఆయన ఇష్టం ఉండదు. ఆయన మనం మెలుపుతనం చేస్తూ ఉంటాం. మనల్ని మెలుపుతనం చేసి మనం బయటకు తీసుకొస్తూ ఉంటాం. కాబట్టి మనం ఆ యాకోబు ఏం చేశాడు? రోదంతో ఏడ్చాడు. ఏడ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుని పెనవేసుకున్నాడు. దేవుని పట్టుకుని మొదలకుండా పెరుగునట్టు మొదలుపెట్టాడు. 5:25 చదవమ్మా. తాను అతన్ని గెలవకుండా చూసి కడుపుడి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెరుగులాట వలన యాకోబు తొడగూడి వసిలను. ఆ గూడి బయట చిట్లింది. మన దాంట్లో అయ్యం మన ఆటంలో పడిపోతే అయ్యం చిట్లిందని, లేదా నరం చిట్లిందని, అలాగా ఆ తొడగూడి చిట్లినప్పటికీ ఆ బాధ ఎక్కువైపోయింది. ఎవరు
ఈ బాధను మర్చిపోయి దేవునితో పిడుగులాడుతూ మొదలుపెట్టాడు. ఎందుకు ఇసుకుపోయాడు? ఎంత ఆస్తి ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత సంపాదించుకున్నా, ఏమున్నా సరే దేవునితో సహవాసం, దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం లేకపోతే మన జీవితంలో దేన్ని మనం జయించలేదు. మనం ఎప్పటికప్పుడు మన హృదయం కలుగుతూ ఉంటుంది. బాధ, దుఃఖం, వేదన మన హృదయాన్ని కలిపేస్తూ ఉంటాయి, పిండేస్తూ ఉంటాయి. ఆ హృదయం మన హృదయాన్ని కాఠిన్యం చేసుకోకుండా దేవుడిచ్చిన ఆ సున్నితమైన హృదయంతో మనం కూర్చుని ఉన్నప్పుడు దేవుడు మనం చేసిన ప్రతిదీ మనకి గుర్తుకు రావాలి. ఓ ప్రభా, నేను ఎక్కడ తప్పిపోయా, ప్రభా నేను పాపం చేశా, ఈ మాటలో నేను తప్పు చేశా, ఇక్కడికి అప్పుడు నేను చేసిన పాపం అని ప్రతిసారి మనం దేవుడి దగ్గర పోరాడుతూ ఆయన దగ్గర ఒప్పుకుంటూ ఆయన పాదాలు కడుపుతూ ఏడుతూ ఉన్నారు, పెనుగులాడుతూ ఉన్నారు. దేవుని ఊరికే ప్రభా నిన్ను ఆత్మతో నింపని మనం అడిగినంత మాత్రం దేవుడు నింపడు. కానీ ఆసక్తి, ఆయన ఆశ బలమైందై ఉన్నారు. దేవుడి కోసం మనం ఎక్కువ గోజాడుతూ ఉన్నారు. దేవుడు అయితే ఎంత సిద్ధంగా ఉన్నారు. కానీ మనం ఏం చేస్తాం, మన పిల్లల్ని ఏం చేస్తూ ఉంటాం, మనం ఒకసారి అడగాలి, నాన్న నాకు బుక్స్ కావాలి, ఏ లోపల అని చెప్తామా? ఇవ్వం. అటు 2-3 సార్లు అడగాలి, తర్వాత మనమే దగ్గర నల్లి దాన్ని తీసుకొచ్చి అచ్చు. అలాగే దేవుడు నువ్వు నేను అడగాలి ఎవరు. అలాగే యాకోబు కూడా పెళ్ళిలాడగానే దీపించడం, పెళ్ళిలాడి అడగానే దీపించడం. ఆ తడుపును పెట్టుకుని మీద పడితేనే కానీ, మీద పడి మెడవేసుకుంటేనే కానీ దేవుడు యాకోబుని ఆశీర్వదించాల. 28 చూడమ్మా, 27 ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే నిన్ను పోనివ్వను నేను. 15%, 27%. నీ పేరేమని అడగా అతడు యాకోబు అని చెప్పాడు. యాకోబు అంటే ఎవరు? మోసగాడు, దొంగ. ఒకప్పుడు మన జీవితాలు కూడా అవే మన జీవితాలు. ఓ ప్రభా, యాకోబు లాంటి జీవితంలో నన్ను ఉన్నప్పుడు, యాకోబు లాంటి మోసగాడుగా జీవించినప్పుడు ఆ జీవితం నుంచి నన్ను విడిపించావు. నీ దగ్గర గోజాడినప్పుడు ప్రభా, ఆ పాపం నేను విడిపించుకోలేని జీవితంలో జీవించినప్పుడు ఆ పాపం నుంచి నన్ను విడిపించావు. నన్ను ఆస్వాదించావు ప్రభా, నన్ను ఆస్వాదించావు. చూడమ్మా తర్వాత, అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు కానీ యాకోబు అనబడమని చెప్పాను. ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు దేవుడు, ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు. అంతకుముందు ఎవరు? తాగుబోదు. అంతకుముందు ఎవరు? తిరుగుబోదు. అంతకుముందు ఎవరు? నవుడి, వ్యభిచారి. దేవుడు ఏబేలు ఆ మాట అదృష్టమా, ఇంత అదృష్టమా? ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో జీవించినా మనం దేవుడు ఇష్టపడినప్పుడు మనం ఖచ్చితంగా మనం ఆ పిలుపు మనం వినగలగాలి. ఆ పిలుపు మనం వినగలగాలి. యాకోబు కూడా అలాగే అన్నారు, నిన్ను మీద యాకోబుని పిలవరు. మనం కూడా అదే మనం చెప్తున్నాం. మనం కూడా అదే మనం అంటాడు దేవుడు. దేవుడు అందరూ పెట్టి మనం ఆరాధించాలి. మన స్థితిగతి ఏంటో దేవుడు తెలియదా? మనకు తెలియదా? దేవుడు నాకు ఎందుకు, నా బతికంటో నాకు తెలియదా? అటువంటి బతుకు నుంచి దేవుడు నన్ను విమోచించాడే, విడిపించాడే. నా దేవుడు నేను ఏమోదాను, నా దగ్గర ఏముందని బా. భూమి ఆకాశంలో ఆయనవే, ఆ భూమి సమస్తం ఆయనవే. నేను ఏముందని, నా దగ్గర ఏముందని బా. ఆ పాపపు జీవితం నుంచి విడిపించి ఇశ్రాయేలును పిలవగానే యాకోబులో నూతన మార్పు. అలాగే సూచించారు దేవుడు. ఒక దానిలో మనం కూడా పాపస్థితిలో బతికిన వారు, పాప జన్మెత్తి పాపంలో జీవిస్తూ పాపులుగా మనం జీవించినప్పుడు దేవుడు మనందరినీ కూడా పిలుచుకున్నాడు. మనందరినీ కూడా పిలుచుకుని మనందరినీ కూడా అలాగే ఆస్వాదించాలి. యాకోబు ఆస్వాదించాలి, మనందరినీ కూడా ఆశీర్వాదం. ఎంత గొప్ప ఘనత దేవుడు ఇచ్చే వచ్చిన ఘనత, మనసు ఇచ్చే వచ్చే ఘనత ఎంత చెప్పు. ఆ రోజు ఆ గంటే
కోదండ చేసి కింద పూలు పరిచేసి సన్మానాలు చేసి చాలాలు చెప్పేసి దండాలు చేసి దండం వేసేసి ఒక గంట, ఆ గంటలో ఆడ మొక్క ఉంటుంది ఈయన మొక్క ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఎప్పుడు శాశ్వతంగా మనం బలపరుస్తూ ఉంటాడు, మనం నడిపిస్తూ ఉంటాడు, మనం ఆదరిస్తూ ఉంటాడు, మనకు అండగా ఉంటాడు. అటువంటి దేవుడు నీకు నాకు, అటువంటి దేవుడు నీకు నాకు ఉన్నాడు. మనం దేని గురించి మనం పాపులాడుతున్నామో, దేని గురించి మనం పాపులాడకూడదు, దాని గురించి మనం పాపులాడుతున్నాము. దేని గురించి మనం ఆశించి దేని గురించి పాపులాడాలో దాని గురించి మనం పాపులాడాలి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 42వ అధ్యాయం 3వ వచనంలో నలిగిన నెలను అతడు విలువడు, మగమగలాడుతున్న జనపు నారవత్యను ఆపడు. అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనుగొచ్చును. నలిగిన నెల్లు అంటే ఎవరు? విసిగిపోయి నలిగిపోయి జీవితంలో అన్ని కోల్పోయి ఆఖరి స్థితిలో ఉన్నప్పుడు మనం దేవా అంటే ఇది గ్యాప్ వచ్చేలా, నేను ఇది కావాలా నేను ప్రేమించాడు. మనం ఎప్పుడు ప్రభు అంటే అప్పుడే మనం ప్రేమించాడు. మన వయసు ఉన్నంతసేపు, మన దగ్గర కన్ను ఉన్నంతసేపు, కన్నులో బలం ఉన్నప్పుడు, నరాల్లో శక్తి ఉన్నప్పుడు దేవుడిని లెక్క చేయకుండా ఉన్నతంగా మూర్ఖత్వంగా వెళ్ళబెట్టినప్పుడు మనకు దేవుడు ఎవరు బుద్ధురా అన్ని చలారిపోయి జల్దలు చేసిన తర్వాత ఓ దేవా అని వెళితే నిన్నంగా ఎంత కనికరంగా పిలుస్తున్నాడండి దేవుడు, ఎంత కనికరంగా పిలుస్తున్నాడండి. అమ్మ నిన్నంగా నీవే బయట నిన్నంగా ఎంత ప్రేమండి ఆ ప్రేమమైంది. మన కన్నవారైనా మనం నీ మీద ప్రేమ చూపించలేమో కానీ ఆ దేవుడు మాత్రం నీ మీద నా మీద ఎప్పుడు తన మహాప్రేమ మన మీద విమర్శిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ చూపిస్తూ ఉన్నాడు, ఆయన జాలి మన మీద చూపిస్తూ ఉన్నాడు, మనం ఆదరిస్తూ ఉన్నాడు, చాలా తీస్తూ ఉన్నాడు. మక్కమక్కలాడుతున్నాడు జనకున్నాడు వృత్తిని అప్పుడు చూడండి. చాలా సందర్భాల్లో చాలామంది విసిగిపోయి జీవితం ఎదురు పుట్టి చచ్చిపోతే మేలు, ఈ జీవించలేకపోతున్నాడు, ఈ సంసారాన్ని చేయలేకపోతున్నాడని మనం అనుకున్న రోజులు మర్చిపోవద్దు. మనం కూడా ఒక తరాన్ని జీవితాలను చూసిన వాళ్ళమే. ఇంత కష్టమైన బాధ నేను మోయలేకపోతున్నాను, ఈ బాధ్యత నేనే ఎత్తుకుంటున్నాను, ఎందుకు నాకు సామర్థ్యం లేదు అనే మాట మనం మర్చిపోవద్దు. అలాంటి ఎన్నో మనం ఎదుర్కొన్నాం. కానీ అప్పుడు మనం దేవుడు ఏం చేశాడు? మనల్ని ఓదార్చాడు, నెమ్మదించాడు, తన మాటలతో ఓరడం ఇచ్చాడు. అలాంటి దేవుడు ఆరాధిస్తున్నాం. అలాంటి దేవుడు మనం ఆరాధించాలి. ఎన్నిసార్లు మన జీవితంలో మనం వెతుకుతున్నామో తెలుసా? ఎన్నిసార్లు మనం ఆరిపోయే జీవితాలు అనుకునే జీవితంలో మన దేవుడు ఏం చేశాడు? ఇందులో బోధన మన ఆత్మీయుగా ప్రోత్సహించాడు, జ్ఞాపనించాడు, బలపరిచాడు. ఈరోజు ఆయన సన్నిధిలో కూర్చోబెట్టాడు, ఆయన సన్నిధిలో కూర్చోబెట్టుకున్నాడు. ఎన్నో సందర్భాల్లో అలాంటి జీవితాలు ఎదుర్కొని అలసిపోయిన మన జీవితాలలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఎవరైతే అందరూ వచ్చి ఉంటారు, అందరూ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఆడు ఒక జీవితమా, ఆడు మనిషేనా అనిపించుకున్న జీవితంలో దేవుడు వెలుగునిచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు, ప్రోత్సహించాడు, ఆశీర్వదించాడు, బలపరిచాడు. అని సమస్య దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధించడానికి అనేకమైన కారణాలు అనేకమైన ఉన్నాయి. దేవుని ఎందుకు పెట్టి మనం ఆరాధించాలంటే చూసుకుంటే రోజు మనం చెప్పుకోవడానికి కారణాలు దొరుకుతూనే ఉంటాయి. దావీదు కూడా అలా ఇసిపోయాడు. దావీదు కూడా
అలా ఇసిగిపోయి నలిగిపోయి ఎన్నోసార్లు పారిపోయి కొండ గృహాల్లో దాక్కుని సాగుకి దగ్గరగా ఉండి కూడా దేవుడు సంపూర్ణంగా ఆ దావీదుకి అనేకమైన పాఠాలు నేర్పించడానికి అలాంటి ఎన్నో అనుమతించి దావీదుని ఎలాగైతే తప్పించారో నిన్ను ఆయనే తప్పించారు. దావీదుని ఎలాగైతే ఆస్వాదించి బలపరిచి ఆయన రాజుగా నియమించాడో నిన్ను కూడా ఆ రాజుల సమూహంలో కూర్చోడు. మనం కూడా ఇచ్చినట్లుగా మొదటి స్వామి గ్రంథం 24 మొదటి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 14 చదవమ్మా. 23:14. అయితే దావీదు అరణ్యములో కొండల స్థలములలో ఇందును జీవు అను అరణ్యములను ఒక పర్వతమును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతన్ని వెతికినను దేవుడు సౌలుకి చేతికి అతన్ని అప్పగింపలేదు. అనుదినము సౌలు చంపడానికి సౌలు దావీదుని చంపడానికి అనుదినము తిరిగాడు. ఎక్కడ దొరికితే అక్కడ తన అనుచరులందరికీ కూడా ఆజ్ఞాపించేశాడు. దావీదు ఎక్కడ కనిపించినా సరే ఏ చేయగల కోసం చూడగల సందేశంతో అని ఆజ్ఞాపించేశాడు. అపవాది దూతలు కూడా మన పట్ల అలాగే ఆజ్ఞాపించింది. వాళ్ళ ఎక్కడ అవకాశం ఉంది అక్కడ ఆక్రమించేది, నవ్వులేయండి, మింగేయండి, మీ ఇష్టం అన్న స్థితికి మనం అప్పగించడానికి సిద్ధంగా ఉంది. కానీ దేవుడు దాన్ని అప్పగించకపోకుండా మనం కాపాడుతూ ఉన్నాడు. ఆయన మనం రక్షిస్తూ ఉన్నారు. ఏదో ఒక చరిత్ర మనల్ని కట్టుతూ మనం బలపరుస్తూ ఆయన సామర్థ్యంలో నిలబెట్టుకున్నాడు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వచనంతో నీతో మాట్లాడుతూ మనం తప్పిపోకుండా మనం పడిపోకుండా మనం లేవనెత్తుతూ వచ్చాడు. అది అపవాదైతే ఆ సౌల్లాగానే కాల్చి కూర్చున్నాడు. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు నవ్వులు మింగేద్దామా, ఎప్పుడు చించేద్దామా అని. కారణం ఎవరు? చూడే మనం గొప్పడమా? మనకన్నా బోల్డ్ మంది కావాలంత రెస్టో, కావాలంత విశ్రాంతి, అనేక మంది పనివాడు ఇంట్లో సోమపోతున్న బోల్డ్ మంది. కానీ నిన్ను నడిపించుకుని ఏం చేస్తున్నాడు? ఆయన సన్నిధిలో ఆయన సామర్థ్యంలో కూర్చోబెట్టుకున్నాడు. ఎవరికి లేని బాధ్యాన్ని నీకు నాకు ఇచ్చాడు. ఎవరికి అన్నని ఘనత నీకు నాకు ఇచ్చాడు. ఎవరికి దక్కిన బాధ్యం నీకు నాకు దక్కించాడు. రేపు ధనికులు ఉన్నారు, ఎవరికి లేదు స్వేచ్ఛ. వాళ్ళకి లేని స్వేచ్ఛ నీకు నాకు ఇచ్చాడు. వాళ్ళకి లేని నెమ్మది నీకు నాకు ఇచ్చాడు. మనకు ఒక నిరీక్షణ, వాళ్ళు మనం చచ్చిపోయినా నా దేవుడి సన్నిధిలో నా దేవుడితో సాహసంలోనే ఉంటాను మనకు నిరీక్షణ మనం చూపించాలి. అలాగే దావీదుని కూడా ఎప్పుడు దావీదు తన రాజయ్య వరకు కూడా దావీదు దక్కకుండా, దావీదు ఆ సౌలుని దొరకకుండా దేవుడు రక్షించుకుంటూ కాపాడుకుంటూ వచ్చాడు. 17వ వచనం చదవమ్మా. నీవు ఇశ్రాయేలులకు రాజుమగుదువు, నేను నీకు సహకారి అవుతును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నది. అతనితో చెప్పి దేవుని బట్టి అతను బలపరిచాడు. మనం కూడా ఓడి తెలుసుకుని నలిగిపోయిన హృదయం, విరిగిపోయిన మనసు, అతకలేని మనసు, అటువంటి మనసు ఉన్నప్పుడు దేవుడు మనం ఏం చేశాడు? చావకుడి ద్వారా మనం బలపరిచాడు. ఆ యొక్క చావకుడి ద్వారా మనతో మాట్లాడి దేవుడు ఇచ్చే ప్రతి వాక్యాన్ని మనం పట్టుకున్నప్పుడు దేవుడు మనం బలపరిచాడు. నువ్వు రాజులు అవుతావు. మనం ఏ రాజులు? యేసుక్రీస్తు ప్రభు రాజ్యంలో రాజులు. యేసుక్రీస్తు ప్రభు రాజ్యంలో మనం ఆ రాజుల సమూహంలో తీసుకుని కూర్చోబెట్టాడు. ఆ రాజ్యాలకు నువ్వు నాకు అడ్డుపెట్టాడు. ఇది మర్చిపోతున్నాం. మనం దేవుడి సన్నిధిలో గురి చెప్పుతున్నాం. మనం
దేవుడు మనం పిలుచుకుంటే వచ్చాం. మనకు మనంగా రాలా, మనం మనంగా ఓ దేవా నేను కాబట్టి మన వచ్చాను మనం గొప్ప చెప్పుకోవసలా. దేవుడు అనేక నాన్నకు రాలేదు, కానీ నువ్వు నేను వచ్చామంటే కారణం ఏంటో తెలుసా? ఆ దేవుడే. ఆ దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆ దేవుడు మనం పిలుచుకున్నాడు. ఈ మాట మనం గుర్తుండాలి. ఈ మాట మనం ఎప్పుడు మన మనసులో నా ప్రభువే నన్ను తీసుకెళ్ళాడు, నా ప్రభువే తన సంవత్సరం కూర్చోబెట్టుకున్నాడు, నా ప్రభువే నన్ను బలపరిచాడు, నా ప్రభువే నా రాజ్యం అంతా రాజ్యం కోసం, రాజ్యాంగం కోసం, ఆ సింహాసనాల కోసం చూడండి కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారు. కోట్లు ఖర్చు పెడుతూ అనేక మందిని మోసాలు చేస్తూ అనేక మందిని చంపి ఆ రాజ్యాలకు అంటగట్టుకుంటూ ఉంటారు. కానీ మనకు ఆ పరలోకపు తండ్రి, ఆ పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి మనం చూసుకోవాలి. ఆ రాజు ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగైతే దావీదును రాజును చేశాడో ఆ పరలోకంలో నిన్ను రాజుల సమూహంలో చేర్చాడు. అందుకు దేవుని ఆరాధించాలి. మనందరం కూడా ఒకదానికప్పుడు నలిగిపోయాం, విసిగిపోయాం. మనం దేవుడికి కానుకలాంటి దేవుడికి ఇష్టమా? కాదే. మనం దేవుడు ఏదైనా గొప్ప భోజనాలంటే దేవుడికి ఇష్టమా? కాదే. దేవుడికి ఏం కావాలి? నలిగిన హృదయం, విసిగిపోయినప్పుడు నాకు అవసరం వచ్చేసి నా జీవితంలో నాకు వృద్ధి కలిగేసింది, నాకు నిజమైన క్రైస్తవ జీవితం కావాలి, నిజమైన అటువంటి జీవితం జీవించడానికి ఇష్టపడుతున్నాను, నాకు చేతకాదు, నేను సాయచానికి పడిపోతున్నా అని ప్రభావం నా జీవితం కావాలి. ఈ జీవితంలో నేను చదువు చేశా, రుచి చేశా, అనుభవించేశా, కానీ నాకు తృప్తి లేదు. ఈ జీవితంలో నాకు నెమ్మది లేదు, అలసిపోయా. దానికి కూడా అలాంటి అలసటి చేయడంలోనే ఆ యొక్క సౌలు కుమారుడు వచ్చి నన్ను బలపరిచి దేవుని కనుక బలపరిచి నీకు రాజాత్వం అంటున్నాను, దేవుడికి రాజుని చెప్తున్నాడు. నీకు ఈ విషయం మా నాన్న కూడా తెలుసు, అందుకనే మా నాన్న మీద బట్టి భయపడుతూ నేను సంపాదించుకుంటున్నాడు అని దేవుడు ఎంత స్వచ్ఛంగా చెప్పించాడు. అలాగే నిన్ను నన్ను కూడా అపవాది ఎప్పుడు మిగతామని మనం చూసినప్పుడల్లా మనల్ని తన యొక్క చావులతో మనం భద్రపరుస్తూ ఆ యొక్క బలమైన మాటలతో మనం ప్రోత్సహించి బలపరిచి మనం నియమిస్తూ వస్తున్నాడు. దేవుడు అందును బట్టి దేవుడు మనం పరచాలి, అందును బట్టి దేవుడు మనం ఆరాధించాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 6:2 41వ అధ్యాయం 13వ వచనం. పేజీ నెంబర్ 602. నీ దేవుడునైన యెహోవాను నేను భయపడకుము, నేను నీకు సహాయం చేయనునని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుంటున్నాడు. దేవుడు కుడి చేతితో పట్టుకుంటున్నాడు. ఏ చేతిని పట్టుకుంటున్నాడు? మన ఎడమ చేతిని పట్టుకుంటున్నాడు. ఈ చేతి మనం దేని వాడతాం? ఎక్కువ బంగారం దొరుకుతానికి, బంగారం పట్టుకోవడానికి వాడతామా? పనికి మనం చెత్తను ముట్టుకోవడానికి వాడతాం. అలాంటి పనికిమాలిన మన జీవితాల్లో దేవుడు ఏం చేశాడు? నీ పనికిమాలిన వినిపించడానికి నీ ఎడమ చేయడం పట్టుకుంటున్నాడు. దేవుడిని లేవనెత్తుతున్నాడు. నీ ఎడమ చేయబట్టుకుని ఆయన కుడి చేతితో నీ ఎడమ పట్టుకుని నిన్ను నన్ను ఆ రాజ్యం వైపు నడిపిస్తున్నాడు. ఆయన రాజ్యంలో నడిపిస్తున్నాడు. ఆయన సన్నిధిలో నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవుడు మనం ఆరాధించాలి, అందుని బట్టి దేవుడు మనం కనపరచాలి. మనకేమీ చేత కాలేదు, మనకేమీ చేత కాదు, అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు నా తోటి వార్తలు పోయి, నువ్వు నాతో ఉండేవాడివి, రా నేను నడిపిస్తాను రా అని ఆయన చేతులు పట్టుకుంటుంది. కుడి చేయాలి, ఆయన కుడి చేతితో ఆయన ఎడం చేతులు పట్టుకున్నాడు. ఈ ఎడం చేతి పనికి మనం చేతి దేని వాడుతున్నాం? మనం పనికి మాని దానికే వాడతాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ పనికి మాని దాన్ని కలగడానికి ఆయన కుడి చేతితో దేవుడిని ఆరాధించాలి. మనం దేనికి అనుకుంటున్నామో దాని అర్హత కల్పించి మనం వాడుకోవడానికి విధికి నలిగిన హృదయంతో ఎవరైతే దేవునికి అర్పణగా ప్రభావం నా చేత కావట్లేదు, నా వల్ల కాదు, నీకోసం నేను జీవించడానికి ఇష్టపడుతున్నాను, కానీ నాకు చేత కావట్లేదు ప్రభావం మనం గోజాడినప్పుడు విరిగిన మనసుతో నలిగిన హృదయంతో మకమకలాడుతున్న దేవుడితో ఆయన కూర్చున్నప్పుడు ఆయన అన్నింటిని బలపరిచే దేవుడు, అన్నింటిని సమకూర్చే దేవుడు. మనం పోయిన వారం జ్ఞానించుకున్నట్టుగా మన సమస్తము కుదుర్చుకోవాలి.
కుదుర్చువాడు, మనల్ని సంకటంలో కూడా కుదుర్చువాడు ఆయన. అందును బట్టి దేవుడు మనం ఆరాధించాలి, అందును బట్టి దేవుడు మనం స్తుతించాలి. ఉన్న సమయం